ప్రభుత్వం పిల్లలు అందరూ చాలా మంది మాట్లాడారు. అందరూ చాలా బాధతో మాట్లాడుతున్నారు, ఆవేదన మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమందరం ఏదైతే కలిసికట్టుగా ఉన్నామో అన్న కోసం మనము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. దానికి ఒక పక్క సంతోషపడుతున్నా చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం దాదాపు 5 సంవత్సరాలు కష్టపడ్డాం. ప్రతి ఒక్కరూ చాలామంది అన్న ఇప్పుడు చెప్తుంటారు, ఆటోతోనే కార్మికులు కానీ డైలీ కూలి పని చేసుకునే మన వాళ్ళు కార్యకర్తలు ప్రతిరోజు ఇదేం కర్మ ప్రోగ్రామ్ అయితేమి భవిష్యత్తు గ్యారెంటీ ఏమి రోజు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పోయి కష్టపడి చాలామంది ఉన్న ఆడవాళ్ళతో సహా కష్టపడి పనిచేశారు. ప్రతి క్షణం ప్రతిరోజు మన నాయకుడు మనకి ఖచ్చితంగా వెళ్ళాలా, పార్టీ గెలవాలా, మీరు ఈ 5 ఏళ్ళు కష్టపడాలని చెప్పేసి ఆయన ప్రతిరోజు మనకు చెప్తూ మనము ప్రజల్లో తిరగడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎన్నికలు వచ్చిన రోజు నుంచి మన పరిస్థితి ఏముంది, టౌన్లో ఎంత యాక్టివ్గా క్యాడర్ ఉంది, అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో ఉన్న క్యాడర్ ఎక్కడా లేదని చెప్పేసి ప్రతి ఒక్కరూ చాలా మంది అన్నతో చెప్పడం నేను కన్నారా చూడాలా విన్నా. ఇంతమంది మహిళలు అనంతపురం నగరంలోనే యాక్టివ్గా ఉన్నారు అని చెప్పేసి చాలా గట్టిగా చాలా సందర్భాలు చెప్పారు. మరి ఇంత క్యాడర్ బలంగా ఉన్న అనంతపురం అర్బన్లో మనమంతా బాగా పనిచేశాము. అన్ని సర్వేల్లో కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పనులన్నీ మనం రాష్ట్రంలోనే టాప్ 10లో ఉన్నాం. మరి అంత చక్కగా పనులు చేశాము. అన్నకు 40 ఏళ్ళ నుంచి అనంతపురం నగరంలో ఇప్పుడు చెప్పారు చాలా మంది, అక్క చెప్పింది 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో జీవితంలో ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో నిరంతరం ప్రతిరోజు వేరే వ్యాపకాలు కానీ వేరే పనులు కానీ లేవు ఆయనకు. ప్రతిరోజు ప్రజాసేవే ఆయన ధ్యేయం. అటువంటి నాయకుడు ఈరోజు టికెట్ విషయంలో మన అధిష్టానము ఏ విధంగా ఆలోచన చేస్తుంది, ఎందుకు ఈ విధంగా ఆలోచన చేసింది? సర్వేలు అంటారు నిత్యం ప్రజల్లో ఉండి ఎవరైతే ఉంటారో అందుబాటులో ఉంటారో వారికే టికెట్ అని చెప్పేసి మన అధినాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అన్నగారు ప్రతిరోజు ప్రతి నిత్యం అన్నగారు ప్రజల్లో ఉన్నారు. అన్నతో పాటు ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. క్లస్టర్స్ అయితేమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేమి, బూత్ స్థాయి కార్యకర్తలు అయితేమి, మాజీ కార్పొరేటర్లు అయితేమి, నగర నాయకులు అయితేమి, రాష్ట్ర నాయకులు, ప్రతి ఒక్కరు ప్రజా జీవితంలో పార్టీ కోసం కష్టపడ్డాం. ఇంత కష్టపడిన వ్యక్తికి టికెట్ ఎందుకు రాలేదు? ఇక్కడున్న కార్యకర్తలంతా ఇదే డౌట్, మాకు అనుమానము. సర్వేలో అన్న ముందున్నాడు, అన్ని ప్రజాసేవలో ముందున్నాడు. పబ్లిక్లో ఎక్కడ పోయినా, ఎక్కడ టీ ఓటర్లు కానీ మన ఓటర్స్లో కానీ ఎక్కడైనా మనం ఒక 5 నిమిషాలు సమయం కేటాయిస్తే కూర్చుంటే అక్కడ ఒకే పేరు వినపడుతుంది, అనంతపురంలో అర్బన్లో ప్రభాకర్ చౌదరి అయితేనే గెలుస్తాడు, ఆయన అయితేనే టికెట్ గెలుస్తాడు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క ఏ సందులో పోయినా ఏ విధిలో పోయినా ప్రభాకర్ చౌదరి గారిని కొత్తగా పరిచయం చేయడం అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఆయన చేసిన పనులు గుర్తున్నాయి. ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసిన పనులు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈరోజు అనంతపురం నగరం ఈ విధంగా ఉందంటే ఆయన వేసిన పునాదే. అంత ఎందుకు 2014లో ఆయన ఎమ్మెల్యే అయినాక అనంతపురం నగరానికి ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చాడు, ఎన్ని ప్రాజెక్టులు చెప్తేగినా ఒక హాఫ్ అవర్ మనం ఆయన చేసిన అభివృద్ధి పనులు కూడా చెప్పాలి. ముఖ్యంగా 2 మాటలు చెప్తా. ఆయన పదే చెప్తున్నాడు, ఛాలెంజ్ చేశాడు, టీవీ ముఖ్యంగా పత్రికా ముఖ్యంగా బహిరంగ సభలో ఛాలెంజ్ చేశారు. ఈరోజు సుభాష్ రోడ్లో దాదాపు 300 కోట్ల పేచీలకు ఈరోజు ఆ ప్రాజెక్ట్ వచ్చిందంటే నేను గడ్కరీ గారిని కలిసి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం మనము అలయన్స్ లో ఉన్నాము, మీరు కలిసి ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఎమ్మెల్యేకి సూటిగా సవాల్ చేశాడు. ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా స్పందించగా ఆ ప్రాజెక్టు తెచ్చిన ఘనత ఇప్పటికీ చెప్తాం, రేపు చెప్తాం, ఎప్పుడైనా చెప్తాం, అది వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు తెచ్చిన ఘనత. తర్వాత ఎన్టీఆర్ మార్గు ఆయన మున్సిపల్ చైర్మన్ గా నాకు తెలిసి 1998లో అనుకుంటా ఎన్టీఆర్ మార్గు ప్రారంభించింది. 98లో ప్రారంభిస్తే ఇంకా ఒక 6 నెలలు కానీ 3 నెలలు కానీ టైం అనుకుంటే ఆ రోజు అయిపోయేది. ఎన్టీఆర్ మార్గు 98లోనే అయిపోయేది. ఆయన 99లో ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. దురదృష్టవశాత్తు
తక్కువ ఓటుతో ఓటమి పాలయ్యాడు. తర్వాత 2014 వరకు ఆయన పదవి లేదే, ప్రజాక్షేత్రంలో ప్రజాలోనే ఉన్నాడు. మళ్ళీ 2099 నుంచి 2014 వరకు అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా లేరా? ఆయన లేరా? అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదు? ఇప్పుడే ఎందుకు ఆ ప్రాజెక్టు పూర్తి అయింది? ఆయన 2016లో ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్న దాదాపు ఎవరైతే భూమి కోల్పోతారో వాళ్ళందరికీ పిలిచి, నేను నా భార్య మాజీ కార్పొరేటర్, ఆయన దాదాపు 11 కోట్ల రూపాయలు నగదు చెక్కులు పంపిణీ చేసి ఆ యొక్క భూమి సమస్య పరిష్కారం చేసిన తర్వాత రోడ్డు శాంక్షన్ చేసి ఆ డబ్బులు నిలువ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఆ పనులు చేశాడు. అవి తెచ్చినది ఆ సమస్య పరిష్కారం చేసేది ఎవరు? ప్రభాకర్ చౌదరి గారు. అట్లా చెప్పుకోబోతూ చాలా పనులు ఆయన చేశారు. ఈ విధంగా అభివృద్ధి చేసిన వ్యక్తికి కాదని అక్కడ కావాలంటున్నారు. అటువంటి ఇళ్లకు పట్టాలు ఇచ్చిన ఘనత మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిది. తర్వాత నాటింజన్లో భాగ్యనగర్ అయితేమి, నారెడ్డి కాలనీ అయితేమి, బిద్దల కాలనీ అయితేమి, అనేక ప్రాంతాల్లో ఈరోజు ఇళ్ల పట్టాలు ఎవరు ఇవాళ 30 సంవత్సరాలు ఏ రాజకీయ నాయకులకు ఇవ్వాలనే ఆలోచన రాలే. ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఎన్టీఆర్ ఇల్లు శాంక్షన్ చేసి దాదాపు 2,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి అభివృద్ధి పనులు పోను. ఇప్పుడు ఎలక్షన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడున్న ఎలక్షన్ గురించి ఓకే అమ్మా, 2 పాయింట్తో ముగిద్దాం. ఇప్పుడు మన ప్రత్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారు దాదాపు 40 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. అటువంటి వ్యక్తికి దీనిన వ్యక్తి కావాలంటే, బలమైన వ్యక్తి కావాలంటే నా ఉద్దేశంలో ఒకటే, బలమైన వ్యక్తి మన నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. ఆయన గెలుస్తాడు, ఆయన గెలుస్తున్నాడు. కాబట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే ఇక్కడ అనంతపురం అర్థంలో వైకుంఠం ప్రభాకర్ సీట్ ఇస్తే ఆయన గెలుస్తాడు. కాబట్టి మీరు ఈజీ అవుతుంది. ప్రతి ఒక్క సీనియర్ పార్టీ అంటే ప్రతి ఒక్క ఏది అర్థం పోతే 170 సీట్లు అనుకుంటే భ్రమలో ఉంటే కష్టము. మనము ఖచ్చితంగా అనంతపురంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఇవ్వడం ద్వారా మీకు టికెట్ ఇచ్చి దాదాపు 30-40 వేల మెజార్టీతో ఆయన గెలుస్తాడు. ఇది సర్వే చేసుకోండి. మీరు సర్వే చేసుకొని ఇంకోసారి పునః ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే అనంతపూర్ సీట్లు ఖచ్చితంగా నష్టపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చే అవకాశం వెంటనే చెప్పబోతున్నాను.